నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో రేపే పోలింగ్ డే. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ, తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్. రేపు 4వ విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్. 10 రాష్ట్రాల్లో 96 లోక్సభ స్థానాలకు పోలింగ్. సాయంత్రం పులివెందులకు జగన్, రేపు ఓటు వేయనున్న సీఎం. గచ్చిబౌలి స్టేడియంలో ఫుట్బాల్ ఆడిన రేవంత్ రెడ్డి, గోల్ చేసేందుకు ప్రయత్నించిన సీఎం. పలాసలో ఈదురుగాలుల బీభత్సం, గాలుల ధాటికి ధ్వంసమైన పోలింగ్ ఏర్పాట్లు. ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఉదయం నుంచే సిబ్బంది నియోజకవర్గంలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకున్నారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా పలాసలో తెల్లవారుజాము నుంచే ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. భారీ గాలులతో ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద పోలింగ్ ఏర్పాట్లు ఆగిపోయాయి. వేసిన టెంట్లు నేల కొరగడంతో పోలింగ్ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఉదయం నుంచే సిబ్బంది నియోజకవర్గంలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకున్నారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా పలాసలో తెల్లవారుజాము నుంచే ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. భారీ గాలులతో ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద పోలింగ్ ఏర్పాట్లు ఆగిపోయాయి. వేసిన టెంట్లు నేల కొరగడంతో పోలింగ్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో తెల్లవారుజాము నుంచే ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. భారీ గాలులతో ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద పోలింగ్ ఏర్పాట్లు ఆగిపోయాయి. వేసిన టెంట్లు నేల కొరగడంతో పోలింగ్ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. మా కరెస్పాండెంట్ గిరి లైవ్లో అందిస్తారు. గిరి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? సరిదిద్దారా అన్ని ఏర్పాట్లను మళ్ళీ? శ్రీదేవి, ఇప్పుడు పరిస్థితి అయితే తాజాగా ప్రస్తుతానికైతే వర్షం అయితే గాలులు అయితే కూడా లేవని చెప్పుకోవచ్చు. అయితే నిన్నను అంతా ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన అనంతరము రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో కొంత వర్షం అయితే పడింది. అయితే అప్పటికే అధికారులు అప్రమత్తం కాకపోవడంతో తెల్లవారుజామున ఎక్కువగా గాలులు వీచడంతో పూర్తిగా అక్కడ ఉన్న టెంట్లు యొక్క సామాగ్రి ఏవైతే ఈ యొక్క ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కి అందరూ చేరుకోవాల్సిన పరిస్థితి ఉందో ఆ యొక్క ప్రాంతం అంతా పూర్తిగా నేలమట్టమైందని కూడా చెప్పుకోవచ్చు. అయితే వెంటనే అధికారులు అయితే చర్యలు తీసుకోకపోవడంతో వచ్చిన అక్కడికి అధికారులు చాలా ఇబ్బందులకైతే గురయ్యారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ యొక్క
ఏదైతే అక్కడ ఉన్న సభా ప్రాంగణం అంతా కూడాను పూర్తిగా కూడా నేలమట్టం అయిపోయి కూడా టెంట్లన్నీ కూడా కింద పడిపోవడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే అధికారులు అక్కడ వెంటనే చర్యలైతే తీసుకుంటున్నాము అని చెప్పి వాటి చర్యలపై అయితే దుశ్చారిస్తున్నారు శ్రీదేవి. రైట్ గిరి, థ్యాంక్ యూ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రేపటి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పీజీటీ గురుకుల పాఠశాల వద్ద ఈవీఎంలను పంపిణీ చేశారు. రేపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బందికి ఈవీఎం యంత్రాలను అధికారులు పంపిణీ చేశారు. చేయాలనుకున్నా కూడా ఆ వీప్యాడ్ నా స్విచ్ని ఆఫ్ చేసి మాత్రమే టచ్ చేయండి సార్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రేపటి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పీజీటీ గురుకుల పాఠశాల వద్ద ఈవీఎంలను పంపిణీ చేశారు. రేపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బందికి ఈవీఎం యంత్రాలను అధికారులు పంపిణీ చేశారు. మా కరెస్పాండెంట్ గణేష్ పూర్తి సమాచారం అందిస్తారు. గణేష్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ ఎటువంటి ఏర్పాట్లు చేశారు? సిద్ధమైంది యంత్రాంగం. రేపు జరగబోతున్నటువంటి పోలింగ్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. 7 అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని పంపిణీ కేంద్రాలకు ఈ ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో 2200 పోలింగ్ స్టేషన్లకు సిబ్బంది సుమారుగా 10,548 మంది సిబ్బంది తదితర సామాగ్రితో ఆ యొక్క పంపిణీ కేంద్రాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తము 16,52,170 మంది రేపు ఈ ఎన్నికలలో ఓటర్లు తమ ఓటును ఉపయోగించుకోబోతున్నారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలైనటువంటి ఒక 5 సమస్యాత్మక ప్రాంతాలలో ఇప్పుడే కట్టుదిట్టమైనటువంటి చర్యలు పోలీసు సిబ్బంది తీసుకుంది. పారామిలిటరీ దళాలతో పాటు సిఆర్పిఎఫ్ దళాలను ఒకరోజు ముందు నుంచే ఆ ప్రాంతం అంతా జల్లెడబట్టుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో అభ్యర్థులు ఎవరూ రావద్దు ఓటర్లు తప్పించి అని చెప్పేసి పోలీస్ శాఖనైతే ఇటు పూర్తి బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గణేష్, అక్కడ ప్రస్తుతం వాతావరణం ఎలా ఉంది? ముందుగానే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకున్నారా? ఏవైతే ఈ ఆదిలాబాద్ పార్లమెంటు అసెంబ్లీ సెగ్మెంట్ లో 5 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ ముందస్తుగా పోలీస్ సిబ్బంది పూర్తిగా పారామిలిటరీ బలగాలు రాత్రికే అక్కడికి చేరుకున్నాయి. ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా పోలింగ్ కేంద్రాల వద్ద ఈ యొక్క సిబ్బంది ఇదివరకే చేరుకున్నాయి. సిబ్బందితో పాటు పోలీసు శాఖ ఇటు జిల్లా ఎస్పీ గౌస్ అలం పూర్తి పర్యవేక్షణలో ఆ యొక్క పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది శ్రీదేవి. సో అక్కడ వెదర్ ఎలా ఉంది గణేష్? ఎందుకంటే రానున్న 2 రోజుల పాటు వర్ష సూచన ఉంది అని చెబుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి పటిష్ట చర్యలు తీసుకున్నారా ముందుగానే?
కొంత ఒక 2 రోజుల క్రితం వర్షాలు పడ్డటువంటి పరిస్థితి అయితే చూశాం. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వర్ష ప్రభావం అనేటువంటిది కనబడట్లేదు. ఎండల తీవ్రతతోని గతంలో పోలింగ్ 7 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ కొనసాగేది. అయితే ఆదిలాబాద్ లో ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున ఇప్పుడు 1 గంట అదనంగా కేటాయించడం జరిగింది. అంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ యొక్క పోలింగ్ ఓటరు తమ యొక్క ఓటు హక్కును ఉపయోగించుకోవచ్చు. ఎక్కడైతే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మాత్రము ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకు ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును ఉపయోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ ఆదిలాబాద్ యంత్రాంగం అయితే చేసినటువంటి పరిస్థితి శ్రీదేవి. గణేష్, ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఏమైనా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా ఈ రోజు? ఇదివరకే పూర్తిగా ఆదిలాబాద్ యంత్రాంగము ఓటర్లు అందరూ కూడా ఓటు వేయాలని చెప్పేసి వివిధ స్వచ్ఛంద సంస్థలు కానీ ఆదిలాబాద్ కలెక్టర్ తో పాటు వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అందరూ ఓటు హక్కు ఉపయోగించుకోవాలని గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి నుంచి ఇటు అందరికీ అవగాహన సదస్సులు అయితే నిర్వహించడం జరిగింది. ప్రత్యేకించి ఇక్కడ ఓటర్లు ఎవరైతే వృద్ధులు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకమైనటువంటి ఈ వీల్స్ చైర్స్ ద్వారా అధికారులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అంగవైకల్యం గల వాళ్ళ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అనేటువంటి ఈ పాటికే చేయడం జరిగింది శ్రీదేవి. సో లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈసారి ఓటర్ల సంఖ్య ఇంకా ఎంతవరకు పెరిగింది? యూత్ కూడా ఈ ఇయర్ నుంచి ఓటు హక్కు వినియోగించే అవకాశాలు పెరిగాయి కదా? అవును, ఎస్. అయితే లాస్ట్ ఇయర్ కొంత ఈ ఓటర్లు ముఖ్యంగా యూత్ గాని ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ సెగ్మెంట్ లో మహిళలు ఎక్కువ సంఖ్యలో గత ఏడాది ఓటు హక్కును ఉపయోగించుకున్నటువంటి సందర్భం చూసాం. ఇప్పుడు పూర్తిగా అవగాహన కల్పించేసి యువతకు గాని ఇటు అంగవైకల్యాలకు గాని అందరికీ కూడా తప్పకుండా ఓటు వినియోగించుకోవాలని పూర్తిగా యంత్రాంగం అయితే అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇందులో భాగంగా గత ఎలక్షన్స్ కంటే ఇప్పుడు తప్పకుండా ఓట్ల శాతం అనేటువంటి జరుగుతుందని చెప్పేసి పూర్తిగా చెప్తున్నారు జిల్లా యంత్రాంగం. 70 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఓట్ ఫ్రమ్ హోమ్ అనే ఏమైనా నినాదాన్ని కనిపెట్టారా? అక్కడ ఏమైనా అలాంటి ఫెసిలిటీ ఏమైనా ఏర్పాటు చేశారా? ప్రస్తుతము ఇక్కడ గత కొన్ని రోజుల నుంచి తప్పకుండా ఓటు హక్కు ఉపయోగించుకోవాలా, ఓటుకున్నటువంటి విలువలను ప్రజాస్వామ్యంలో ఓటుకున్నటువంటి విలువలను అధికార యంత్రాంగం పూర్తిగా తెలియజేస్తూ ఓటుకున్నటువంటి వారి తప్పకుండా వారి బాధ్యత అనే రకంగా జిల్లా యంత్రాంగం అయితే పనిచేస్తుంది ఇక్కడ. రైట్ గణేష్, థ్యాంక్ యూ గణేష్. తెలంగాణలో రేపు పోలింగ్కు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 పార్లమెంటు స్థానాలకు బరిలో 525 మంది అభ్యర్థులు నిలిచారు. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 4 గంటలకి పోలింగ్ ముగుస్తుంది. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 35,808 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యధికంగా మల్కాజ్గిరిలో 3,226 పోలింగ్ కేంద్రాలు, 1,09,941 బ్యాలెట్ యూనిట్లు, 44,906 కంట్రోల్ యూనిట్లు ఏర్పాటు చేశారు.
తెలంగాణలో రేపు పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 పార్లమెంటు స్థానాలకు బరిలో 525 మంది అభ్యర్థులు నిలిచారు. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. పోలింగ్ పెంచేందుకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 35,808 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యధికంగా మల్కాజ్గిరిలో 3,226 పోలింగ్ కేంద్రాలు, 1,09,941 బ్యాలెట్ యూనిట్లు, 44,906 కంట్రోల్ యూనిట్లు ఏర్పాటు చేశారు. మా కరెస్పాండెంట్ పవన్ లైవ్ లో పూర్తి సమాచారం అందిస్తారు. ఓటీవీ పవన్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలకు కూడా ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు ఎలక్షన్ కమిషన్తో పాటు ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు పూర్తిగా కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రేపు ఉదయము 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఓటు హక్కును ప్రతి ఒక్కరు కూడా స్వయంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎందుకంటే ఓటు హక్కు ద్వారా సరైన నాయకుడిని కూడా ఎంచుకోవాలనేది మాత్రము దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు ఎలక్షన్ కమిషన్ పూర్తిగా దీనిపైన అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే మరోవైపు చూస్తే మాత్రము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క 17 లోక్సభ స్థానాలకు 525 మంది అభ్యర్థులు ఇప్పటికే పోటీలో ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా ఎక్కడైతే ఎవరైతే పోటీ చేస్తున్నారో అక్కడ దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా సర్వం సిద్ధం చేశారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి చూస్తే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఒక మావోయిస్టులకు సంబంధించిన యొక్క ప్రభావిత ప్రాంతాల్లో ఉంటుందో అక్కడ సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఈ యొక్క పోలింగ్ సంబంధించి ప్రక్రియ కొనసాగుతుంది. 4 తర్వాత దీనికి సంబంధించి పోలింగ్ ప్రక్రియ ముగుస్తుందని చెప్పి కూడా ఇప్పటికే ఇటు ఎలక్షన్ కమిషన్ కూడా ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తము 13 నియోజకవర్గంలో దీని యొక్క మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ యొక్క పూర్తిగా దీనికి సంబంధించి వెబ్ కాస్టింగ్ కావచ్చు, పోలీసుల 3 అంచెల భద్రత కావచ్చు, సీసీ కెమెరాల ద్వారా పూర్తిగా భద్రత పర్యవేక్షిస్తున్నాము. ఆ యొక్క ప్రాంతాల్లో మాత్రము ఒక 4 గంటల వరకే యొక్క పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందనేది మాత్రము ప్రధానంగా ఇటు దీనికి సంబంధించి ఇటు ఎలక్షన్ కమిషన్తో పాటు పోలీసులు కూడా చెప్పిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు చూస్తే మాత్రము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు ఈ యొక్క పూర్తిగా ఎన్నికలకు సంబంధించి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే అత్యధికంగా ఉన్న పెద్ద లోక్సభ అయిన యొక్క మల్కాజ్గిరిలో చూస్తే దీనికి సంబంధించి పూర్తిగా అన్ని చర్యలు కూడా తీసుకున్నాము. దాదాపు ఒక 35 సంబంధించిన వేల యొక్క పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి వాటి యొక్క పూర్తి భద్రత కూడా ఏర్పాటు చేశామని చెప్పి కూడా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు చూస్తే మాత్రము రేపు సాయంత్రము 6 గంటల వరకు ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 6 తర్వాత ఈ యొక్క ఈవీఎం మిషన్లను కూడా పూర్తిగా భారీ బందోబస్తు నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ కూడా తరలిస్తారు. స్ట్రాంగ్ రూమ్లకు తరలించి అక్కడ భద్రత కూడా పర్యవేక్షిస్తారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్గా సూచనలు కూడా జారీ చేసింది. ఆ యొక్క ఓటు హక్కు వినియోగించుకున్న వారు దానికి సంబంధించి యొక్క పత్రాన్ని కూడా తీసుకురావాలి. ఇటు ఓటర్ ఐడితో పాటు దీనికి సంబంధించి ఆధార్ కార్డు ఇతర సంబంధించిన యొక్క డాక్యుమెంట్స్ను తీసుకువచ్చి అక్కడ చూపించి మరి యొక్క ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి కొన్ని సూచనలు కూడా జారీ చేసింది. మరోవైపు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ల అమల్లో ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఈ యొక్క సంబంధించి ప్రచార కార్యక్రమాలు కానీ డబ్బులు పంపిణీ కానీ మద్యం పంపిణీ చేస్తే మాత్రము కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి ఇప్పటికే పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఎక్కడైతే ఈ యొక్క దీనికి సంబంధించి ఓటర్లను ప్రభావితం చేశారో డబ్బులు ఇచ్చి అక్కడ పూర్తిగా యొక్క భద్రతా పర్యవేక్షణ కూడా కొనసాగుతుంది. కానీ ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం దీనికి సంబంధించి మావోయిస్టు రహిత ప్రాంతాల్లో చూస్తే మాత్రం ఇప్పటికే పోలీసులు గస్తీని కూడా పెంచారు. ముఖ్యంగా 13 యొక్క నియోజకవర్గ స్థానాల్లో చూస్తే మాత్రం అక్కడ ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి, మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అవి ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి సీసీ కెమెరా ద్వారా ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎవరైనా మావోయిస్టులకు సంబంధించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు కూడా సమాచారం అందించాలి, వారి వివరాలను కూడా చాలా గోప్యంగా ఉంచుతామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓవరాల్గా చూస్తే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దీనికి సంబంధించి సర్వం సిద్ధమైంది. మరోవైపు ఇటు హైదరాబాద్లో నివసించే ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా వివిధ స్వస్థలం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిన పరిస్థితి కూడా చూస్తున్నాము. చాలామంది నిన్న సాయంత్రం నుంచే ఇప్పటికే దీనికి సంబంధించి వారి యొక్క సొంత స్వగ్రామానికి కూడా వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ ఓటు హక్కు వినియోగించుకొని పూర్తిగా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకునేందుకు కూడా ఇప్పటికే సిద్ధమైంది. ఇప్పటికే దాదాపు మరోవైపు
ఏపీకి కూడా దాదాపు 30 లక్షల మంది ఇక్కడి నుంచి కూడా తరలి వెళ్ళినట్లుగా మనకు తెలుస్తుంది. ఇటు రోడ్డు మార్గం ద్వారా కావచ్చు, ఇటు ఆ యొక్క రైలు మార్గం ద్వారా కావచ్చు, ఇటు బస్సు మార్గం ద్వారా దాదాపు 30 లక్షల మంది ఇప్పటికే అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి చూస్తే ఓటు హక్కు వినియోగించుకోవడానికి అందరూ కూడా తమ ఊళ్ళకు కూడా వెళ్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. కొత్తగా ఓటు హక్కు కొత్తగా ఓటు హక్కు వచ్చిన 18 సంవత్సరాలు నిండిన వారు కూడా చాలా ఉత్సాహంగా ఓటు వేయడానికి వెళ్ళిన పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికి చూస్తే మాత్రం ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ చాలా ప్రశాంత వాతావరణంలో కొనసాగేందుకు పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని చెప్పి ఇటు ఎలక్షన్ కమిషన్తో పాటు ఇటు పోలీస్ శాఖ కూడా పూర్తిగా దీనికి సంబంధించి నియమ నిబంధనలు కావచ్చు, కఠిన చర్యలు కావచ్చు, కఠిన బందోబస్తు కావచ్చు, దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే మరోవైపు చూస్తే మాత్రము సమస్యాత్మకమైన ప్రాంతాలు, అంటే అక్కడక్కడ సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా కొంత భద్రత కూడా పెంచాము. గతంలో కంటే ఈసారి అక్కడ భద్రత పెంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క దగ్గర యొక్క సెన్సిటివ్ సంబంధించిన ఇష్యూ కొనసాగుతున్నాయి కాబట్టి అక్కడ సమస్యాత్మకమైన ప్రాంతాల్లో మరింత భద్రత పెంచిన నేపథ్యంలో అక్కడ అలజడి కాకుండా పూర్తిగా ప్రశాంత వాతావరణంలో యొక్క ఓటు సంబంధించిన ప్రక్రియ కొనసాగేందుకు కూడా పూర్తిగా దీనికి సంబంధించి పోలీసులు భద్రత ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి చూస్తే మాత్రం ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో కొనసాగేందుకు కూడా ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతుంది. అయితే పవన్, సమస్యాత్మక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాట్లు ఇంకా పటిష్టంగా ఎలా ఉన్నాయి? ఎందుకంటే 4 గంటల వరకే పోలింగ్ ముగియనున్న నేపథ్యంలో ఓటింగ్ శాతం కొంత తగ్గే అవకాశాలు ఉన్న సందర్భంలో ఇంకా ఓటర్లను ఏ విధంగా ప్రభావితం చేయొచ్చు? అయితే ముఖ్యంగా గతంలో చూసినట్లయితే మావోయిస్టులకు సంబంధించిన ప్రభావిత ప్రాంతాల్లో కొంత ఈవీఎం మిషన్లు కూడా సంబంధించి ఎత్తుకెళ్ళిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే స్వయంగా పోలింగ్ బూత్లోకి వచ్చి మరి యొక్క ఈవీఎం మిషన్లు ఎత్తుకుపోయిన పరిస్థితి నేపథ్యంలో అక్కడ రీపోలింగ్ కూడా జరిగిన పరిస్థితి కూడా గమనించాం. అయితే ఈసారి మాత్రం అలా జరగకుండా పోలీసులు అధిక సంఖ్యలో పెంచడము, అంతేకాకుండా 2-3 కిలోమీటర్ల నేపథ్యంలోనే సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడము, పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడము. ఎందుకంటే మావోయిస్టుల కదలికల నేపథ్యంలో 2-3 కిలోమీటర్ల నేపథ్యం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వారు వచ్చే మార్గాలను కూడా పసిగట్టవచ్చు. అప్పుడు దీనికి సంబంధించి భద్రత మరింత పెంచవచ్చు అనేది మాత్రం ప్రధానంగా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా గమనిస్తున్నాము. అయితే ఈసారి మాత్రము 4 గంటల వరకు మాత్రమే యొక్క ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 4 గంటల తర్వాత ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియ ముగుస్తుందని చెప్పి కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ చాలా ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ 4 గంటల లోపే యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి. ముఖ్యంగా ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రమే 4 గంటల వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ త్వరగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎందుకంటే ఓటు హక్కు వినియోగించుకునే నేపథ్యంలో దీనికి సంబంధించి వారి యొక్క నిజమైన నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని మాత్రము ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ పలు రకాలుగా అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి 4 గంటల తర్వాత పవన్, లాస్ట్ టైం కూడా తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు ఆ డే ఓటింగ్ డే రోజు సెలవు ప్రకటించింది. అయినా కూడా ఓటింగ్ శాతం కొంత తగ్గిందనే చెప్పాలి. బట్ ఈసారి కూడా ఓటింగ్ డే రోజు సెలవు ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ కూడా ఏమైనా ఈసారి కూడా ఓటింగ్ శాతం తగ్గే అవకాశాలు ఉన్నాయా? లేదు కొంత ఓటర్ల అవగాహన తెచ్చుకొని ఓటింగ్ శాతాన్ని పెంచవచ్చా? అయితే ముఖ్యంగా చూస్తే మాత్రం ఇక్కడ జనరల్ ఎలక్షన్కి ఓటింగ్ శాతం మాత్రము గతంలో కంటే పోయినసారి కంటే ఈసారి కొద్దిగా తక్కువ శాతం నమోదైంది. అయితే లోక్సభకు సంబంధించిన నేపథ్యంలో ఓటింగ్ శాతం మాత్రం ఎంతవరకు కొనసాగుతుంది, ఎంతవరకు నమోదవుతుంది మాత్రం వేచాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనకు సమాచారం ప్రకారం అయితే గత జనరల్ ఎలక్షన్ కంటే లోక్సభకు సంబంధించిన ఎలక్షన్ పోలింగ్ శాతం ఇంకా తక్కువగా ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా మనకు తెలుస్తున్న సమాచారం. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి చాలామంది జనరల్ ఎలక్షన్లో పూర్తిగా స్వయంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటారు. కానీ ఈ యొక్క లోక్సభకు సంబంధించి మాత్రము ఇటు ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా కొంతమంది ఓటర్లు మాత్రము కొంత అసంతృప్తితో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ఎండ తీవ్రత కావచ్చు, దానికి సంబంధించి ఇతర సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఓటింగ్ సరళి మాత్రం కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.
ఓటేద్దామని ఉత్సాహంగా ఊళ్లకు పయనమవుతున్న ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ఛార్జీల మోతుతో సతమతమవుతున్నారు. హైదరాబాద్లో ఆంధ్రాకు చెందిన దాదాపు 30 లక్షల మంది నివసిస్తుంటారని అంచనా. వీరికి తోడు ఉద్యోగాలు, వ్యాపారాల కోసం ప్రతినిత్యం హైదరాబాద్కు వేలాది మంది వస్తుంటారు. ఆంధ్రాలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతుండటంతో ఇక్కడి వాళ్లంతా సొంతూరు బాట పడుతున్నారు. జనం పల్లెకు క్యూ కట్టడంతో ప్రయాణ ఛార్జీలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వందల్లో ఉండే ఛార్జీ వేలాది రూపాయలు పెరిగింది. ఛార్జీలను చూసిన జనం బెంబెలెత్తిపోతున్నారు. ఓటెయ్యాలన్న ఉత్సాహం ముందే నీరుగారిపోతోంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు 1000 రూపాయల దాకా బస్సు ఛార్జీ ఉంటుంది. ఇప్పుడు అది 4000 దాటింది. అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్ దాదాపు 4 రెట్లు అధికంగా ఛార్జీ వసూలు చేస్తున్నాయి. విశాఖతో పోల్చుకుంటే హైదరాబాద్ నుంచి విజయవాడ దూరం చాలా తక్కువ. సాధారణ రోజుల్లో ఛార్జీ కూడా వందల్లో ఉంటుంది. ఈ రూట్లోని ప్రయాణికులు కూడా 4000 దాకా పెట్టాల్సి వస్తోంది. రాజమండ్రి వెళ్లే వారు సైతం 4000 సమర్పించుకోవాల్సి వస్తోంది. ఇక కడప వెళ్లే జనం 2500 రూపాయల దాకా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. వేలల్లో ఖర్చు చేయాల్సి రావడంతో సామాన్యులకు భారంగా మారింది. ఛార్జీలను భరించలేని కొందరు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఏదో రకంగా వెళ్తున్నారు. అక్కడి నుంచి ఇతర వాహనాల్లో సొంతూరుకు వెళ్తున్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నాయి. మొన్నటిదాకా వందల్లో ఉన్న ఛార్జీలను ఉన్నపలంగా పెంచేశాయి. వేలల్లో ఛార్జీలు వసూలు చేస్తుండటంతో జనం జేబు ఖాళీ అవుతోంది. అవసరమైన సమయంలో అధికారులు సైతం కన్నెత్తి చూడకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు శృతి మించుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ వ్యవహారం మరోలా ఉంది. డిమాండ్కు తగ్గట్టు ఆర్టీసీ బస్సుల్ని నడపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అవసరానికి సరిపడా ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ ట్రావెల్స్లో ప్రయాణించాల్సి వస్తోందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైళ్లు, ఆర్టీసీ బస్సుల సంఖ్యను మరింతగా పెంచితే ఛార్జీల భారం తప్పదంటున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.